శేషు గారు, లగచర్లలో అధికారుల బృందంపై దాడి ఉదాంతం వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని, కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిందని అభియోగాలున్నాయి. మరి సురేష్ను ముందుంచి స్థానికులతో దాడికి ప్రణాళిక రచించారని చెప్పి ఈ రిమాండ్ నివేదికలో కీలక అంశాలు నమోదయ్యాయి. మరి మరోప్రక్క ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ 11 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రతిఫలమే, ప్రజల తిరుగుబాటు. దీంట్లో ఎవరి కుట్ర లేదు. కొడంగల్ రగలడానికి సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణమని, ఫార్మా విలేజ్ పేరిట ఆయన కుటుంబ సభ్యులకు భూ సంతర్పణ చేస్తున్నారని, పట్నం నరేందర్ రెడ్డిని మరియు రైతులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. లగచర్ల గ్రామంలో ప్రభుత్వ అధికారులపైన జరిగినటువంటి దాడి పైన రాజకీయ కుట్రకోణం ఉందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మొత్తం దాడి రాజకీయ రంగు పులుముకున్నది. ఎప్పుడైతే లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రీస్ కి వ్యతిరేకంగా భూములు కోల్పోతున్నటువంటి రైతులు నిరసన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ అభిప్రాయాలు పక్కకు వెళ్ళిపోయి రాజకీయ రంగు పెద్ద ఎత్తున పులుముకున్నట్లుగా మనకి కనపడుతుంది. రాజకీయ పరమైనటువంటి ఆరోపణలే వస్తున్నాయి. ఈ దాడి వెనకాల ప్రధాన సూత్రధారి, ప్రధాన పాత్ర వహించినటువంటి భోగవోని సురేష్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి కార్యకర్త, నాయకుడు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్ ప్రోద్బలంతో అక్కడ వికారాబాద్ కలెక్టర్ ప్రదీప్ జైన్ పైన, తర్వాత డిఎస్పీ పైన, వికారాబాద్ డిఎస్పీ పైన, అదేవిధంగా దుద్యాల మండలం ఎంఆర్ఓ పైన, తర్వాత కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి పైన దాడి జరిగిందనేటటువంటి ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడి సందర్భంగా బహిరంగ విచారణ జరుగుతున్నటువంటి సందర్భానికి ముందు భోగవని సురేష్ దరిదాపు 42 సార్లు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేశారని, పట్నం నరేందర్ రెడ్డి కూడా అదే సందర్భంలో 6 సార్లు కేటీ రామారావు గారికి ఫోన్ చేసి ఈ మొత్తం దాడికి ప్రధానమైనటువంటి సూత్రధారులు వీళ్లే అనేటటువంటి అభియోగాలతోటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. భోగవని సురేష్ పరారీలో ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఆ తర్వాత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ప్రధాన సూత్రధారులైనటువంటి 50 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఒక 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్ తో సహా మరొక 29 మందిని అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది అని పోలీసు అధికారులు చెప్తున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఈ దాడి వెనకాల రాజకీయ ప్రమేయం ఎంత మేరకు ఉంది, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ప్రమేయం ఎంత మేరకు ఉంది అనేటటువంటి విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, మరొక వైపు ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇష్టం లేకపోయినా పరిశ్రమ పెట్టటము, వాళ్ళ భూములు లాక్కుంటున్నటువంటి సందర్భంలో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు అనేటటువంటి అభిప్రాయాన్ని అటు ప్రతిపక్షం వెల్లడి చేస్తుంది. రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించినటువంటి మ్యాక్స్ బిఎన్ ఫార్మాకు సంబంధించినటువంటి వాళ్ళు సత్యనారాయణ రెడ్డి కానీ, తర్వాత ఇంకొక వ్యక్తి కానీ, వీళ్ళందరూ కలిసి అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు, ప్రజల భూములను లాగేసుకుంటున్నారు. దీని ముఖ్యంగా రేవంత్ రెడ్డి బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి వీళ్ళ ప్రమేయం కూడా ఉంది. బెదిరించి భూములు లాక్కుంటున్నారని ప్రతిపక్షాలు ఒకవైపు ఆరోపణ చేస్తుంటే, మరొక వైపు ప్రజలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమానికి మొత్తము లగచర్లలో జరిగినటువంటి దాడి బీఆర్ఎస్ ప్రోద్బలంతో జరిగింది అనేటటువంటి అభియోగాలు అటు ప్రభుత్వం మోపుతుంది. దీంట్లో కుట్రకోణం ఉందని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం పైన కుట్ర చేశారనేటటువంటి ప్రభుత్వం అభియోగాలు పోలీసు యంత్రాంగం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఇటు రాజకీయ మలుపు తీసుకున్నటువంటి ఈ కేసులో అటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇటు పాలక పక్షము చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీళ్ళ రాజకీయంలో అక్కడ వాస్తవంగా రైతులకు ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకు అనంటే, ఇవాళ రాజకీయ ఆరోపణలు వచ్చినటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి సందర్భంలో అసలు సమస్య మరుగున పడిపోతుంది. అక్కడ సమస్య ఏంటది? ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టడానికి రైతులు 1358 ఎకరాల భూమి ఇవ్వాలి. భూమి ఇవ్వటానికి రైతులు సిద్ధంగా ఉన్నారంటే కొంతమంది రైతులు సిద్ధంగా ఉన్నారు, మరి కొంతమంది రైతులు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం విషయం పైన ప్రతిపక్షాలు పట్టుబట్టి నిర్వాసితులకు మేలైనటువంటి పరిష్కారం ఇప్పించాల్సిన దగ్గర దాన్ని రాజకీయం చేయటం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున లగచర్లలో జరిగినటువంటి సంఘటన రాజకీయ రంగు పులుముకుంది. అది రాష్ట్రంలో ఒక పెద్ద ఉదంతంగా, ఒక పెద్ద దాడిగా మారిపోయింది. ఇది భవిష్యత్తులో ఇట్లాంటి దాడులే గనక కొనసాగితే అధికారులు పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఆరోపణలైనా ప్రతిపక్షాల ఆరోపణలు ఏ విధంగా ఉన్నా రైతులకు, భూములు కోల్పోతున్నటువంటి రైతులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది ప్రభుత్వం పైన ఉన్నది.
వాళ్ళ తరపున బలమైనటువంటి గళం వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంది. అట్లా కాకుండా అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షాలు ఒకళ్ళపైన ఒకళ్ళు రాజకీయ ఆరోపణలు చేసుకోవడానికే పరిమితం అవుతున్నారు. కాబట్టి ఈ దాడి వెనకాల ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి పనిష్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది.